వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 4వ శ్లోకం, శ్లోక నెంబర్ 4. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. తాత్పర్యం: ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు విషయముల పట్ల మరియు కర్మల పట్ల ఆసక్తి రహితముగా ఉంటాడో ఆ వ్యక్తి యోగ శాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందినట్లే. ఎందుకంటే అతడు సమస్త కర్మఫలములను అనుభవించాలి అనే కోరికలను త్యజించాడు కాబట్టి. మనస్సు భగవంతునితో యోగములో ఏకమవుతున్న కొలది సహజంగానే జగత్తు నుండి దూరమైపోతుంది. కాబట్టి మనస్సు యొక్క స్థితిని బేరీజు వేయటానికి ఒక సులువైన మార్గం ఏమిటంటే అది అన్ని ప్రాపంచిక కోరికల నుండి స్వేచ్ఛ పొందిందో లేదో చూసుకోవాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇంద్రియ విషయముల కోసం ప్రాకులాడడో మరియు వాటిని పొందటం కోసం ఏ పని చేయడో అప్పుడు వ్యక్తి ప్రాపంచికత నుండి దూరమైనట్లు. ఇటువంటి వ్యక్తి ఇంద్రియ భోగాలను అనుభవించటం కోసం పరిస్థితులను సృష్టించే అవకాశాలను చూడటం మానేస్తాడు. అంతిమంగా ఇంద్రియ భోగాలను అనుభవించాలనే అన్ని కోరికలను భస్మం చేస్తాడు మరియు పూర్వపు ఇంద్రియ భోగ స్మృతులను నిర్మూలిస్తాడు. మనస్సు ఇక ఇంద్రియ ఉద్వేదాల వలన జనించే స్వార్థపూరిత క్రియల కోసం పరుగు తీయదు. మనం మనస్సుపై ఈ స్థాయి నియంత్రణ సాధించినప్పుడు యోగంలో ఉన్నతమైన స్థాయిని చేరుకున్నట్లు పరిగణించబడతాము. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: when one is neither attached to sense object nor to actions, such a person is said to be elevated in the science of yoga, having renounced all desires for the fruits of actions. As the mind becomes attached to God in yoga, it naturally becomes detached from the world. So, an easy criterion of evaluating the state of one's mind is to check whether it has become free from all material desires. A person will be considered detached from the world when one no longer craves for sense objects nor is inclined to perform any actions for attaining them. Such a person ceases to look for opportunities to create circumstances to enjoy sensual pleasures, eventually extinguishes all thoughts of enjoying sense objects, and also dissolves the memories of previous enjoyments. The mind now no longer gushes into self-centered activities at the urge of the senses. When we achieve this level of mastery over the mind, we will be considered elevated in yoga. Om Namo Bhagavate Vasudevaya.